V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశాన్ని ముక్కలు చేద్దామని చూస్తున్నారు. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్లాలు ముఫ్తీలపై మండిపడ్డ ప్రధాని మోదీ. గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన ముఖ్యమంత్రి. రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ నాశనం చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముప్పై 32 జెడ్పీటీసీల లక్ష్యంగా పనిచేయాలన్న కేటీఆర్. క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక వివరాలు చూద్దాం. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగున దేవదేవుడికి నీరాజనాలు పలికారు. శ్రీరామ నామాలను పఠిస్తూ కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ప్రతి దంపతులు సీతారాముల్లా జీవించగలిగితే ధార్మికత వెల్లివిరుస్తుందని పండితులు చేసిన ప్రవచనాలు భక్తులను ఆనంద డోలికల్లో తేలియాడించాయి. ఆదివారం కళ్యాణానికి సంబంధించిన పూజలు మిథిలా మండపంలో వైభవోపేతంగా సాగాయి. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 అభిజిత్ లగ్నంలో కళ్యాణం నిర్వహించారు. తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్వేనుల వారి ఆరాధన చేశారు. పుణ్యహ విచనం నిర్వహించి కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేశారు. రక్షాబంధనం నిర్వహించి సీతమ్మకు యోక్తాధారణ చేశారు. సీతారాములకు రక్షాసూత్రాలను కట్టి స్వామి గృహస్థాశ్రమ సిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవితాన్ని ధరింపజేశారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరణం నిర్వహించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువు అని పెద్దలు నిర్ణయించి ఇరు వంశాల గోత్రాలను పఠించారు. కళ్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చుర్నికను పఠించి వేద మంత్రోచ్చారణం మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచడంతో జై శ్రీరామ్ అంటూ భక్తకోటి నీరాజనాలు పలికింది. మాంగళ్య పూజతో సాధారణంగా 2 సూత్రాలుంటాయి. భక్త రామదాసు తయారు చేయించిన పతకాన్ని కలిపి ధరింపజేయడం ఈ క్షేత్రం ఆచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దేశంలో తొలి విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన జమ్మూ కాశ్మీర్లో భారీ బహిరంగ సభలో పాల్గొని ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సాయుధ బలగాలకు చెందిన అమర జవాన్లకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ జవాన్లను అవమానిస్తోందంటూ విపక్షంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తన వ్యాఖ్యలతో సాయుధ బలగాలు ఆత్మస్థైర్యాన్ని నీరుగారుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానిక రాజకీయ అంశాలను కూడా ప్రస్తావిస్తూ అబ్దుల్లాలు ముఫ్తీలు జమ్మూ కాశ్మీర్ను సర్వనాశనం చేశారంటూ మండిపడ్డారు. ఆ 2 కుటుంబాలు 3 తరాలుగా కాశ్మీర్ను భ్రష్టు పట్టించాయని అన్నారు. కాశ్మీర్కు ప్రత్యేకంగా ఓ ప్రధానమంత్రి అంటూ ఉండాలంటూ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేయడాన్ని మోదీ ఈ సందర్భంగా తప్పుబట్టారు. దేశాన్ని ముక్కలు చేయడానికి ఆ 2 కుటుంబాల ప్రయత్నాలను ఏమాత్రం అనుమతించబోనని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమేనని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్కు కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. పాలనలో నూతనంగా తీసుకురానున్న సంస్కరణలతో పాటు మున్సిపల్ చట్టంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల పోలింగ్ పై కూడా గవర్నర్తో కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూనే ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర పార్టీల తరపున గెలిచిన శాసనసభ సభ్యులను తమ పార్టీలోకి లాక్కుంటూ కేసీఆర్ రాజ్యాంగం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని పలుమార్లు కేసీఆర్ కు గుర్తు చేసిన ప్రయోజనం లేకపోయిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్లు అందజేశామన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని టీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని మండిపడ్డారు. మంత్రివర్గంలో దళితులకు మహిళలకు స్థానం కల్పించలేదని విమర్శించారు. 10 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన కళ్లు నెత్తికెక్కాయని, అందుకే అహంకారంతో వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ దేశం ఈ మాత్రం దళితులు బడుగు బలహీన వర్గాలు ఉన్నారంటే ఆయన రాసిన రాజ్యాంగ ఫలితంతోనే ఇలా ఉన్నారు. ఇంకా కూడా ఆయన కోరిన కోరికలు నెరవేరలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కేంద్రంలో ఇటు రాజ్యాంగాన్ని ఇటు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తూ ఆయన అవమానపరుస్తున్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. దళితులకు సంబంధించిన ప్రత్యేక విషయంలో పార్లమెంట్లో మా గలవెత్తు వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ గత ఎన్నికల్లో సునాయాసంగా గెలిచిన ప్రధాని మోదీ ఈసారి మాత్రం వారణాసిలో గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే ఆయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని బరిలోకి దింపనుందని సమాచారం. దీనికోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర సమాలోచనలు చేసిందని, దీంతో ప్రియాంక కూడా పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నిర్ణయమే రావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యూపీలో పార్టీని పటిష్టపరిచే బాధ్యతను తనకు అప్పగించారని, ఒకవేళ పార్టీ కోరితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి లేఖ రాసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలు, అంతకుముందు చోటు చేసుకున్న పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే తమ సమాధానాలను లేఖ రూపంలో టీడీపీకి పంపించింది. చంద్రబాబు లేవనెత్తిన అన్ని అంశాలను ఎన్నికల సంఘం తన లేఖలో ప్రస్తావించడమే కాకుండా వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి హరిప్రసాద్ను సాంకేతిక నిపుణుడిగా పంపడం పట్ల ఈసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ ఏపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హరిప్రసాద్ బదులు ఇతర సాంకేతిక నిపుణులను పంపితే చర్చలు జరుపుతామని ఈసీఐ తన లేఖలో స్పష్టం చేసింది. టీడీపీ నాయకులు ఏప్రిల్ 15న ఉదయం 11 గంటలకు మరోసారి కలవొచ్చని సూచించింది. ఈ మేరకు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్కు ఈసీఐ ముఖ్య కార్యదర్శి లేఖను పంపారు.
గత కొన్నాళ్లుగా దేశంలో ఈవీఎంల పనితీరు గురించి వీవీప్యాట్ల గురించి చర్చ జరుగుతోంది. ఈవీఎంలను సులభంగా ప్రభావితం చేసే వీలుందన్న ఆరోపణలు నేపథ్యంలో వీవీప్యాట్ల ద్వారా ఈవీఎంలకు విశ్వసనీయత వస్తుందని అనేక పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈవీఎంలు వీవీప్యాట్ల విషయంలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా లోపరహితంగా జరగడం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈవీఎంలతో మోసాలకు తావులేదని ప్రజల్లో నమ్మకం కలిగించాలని ఆయన సూచించారు. తాజా ఎన్నికల్లో పలుచోట్ల ఈవీఎంలు మోరాయించడం అపనమ్మకాలకు కారణమవుతోందని అన్నారు. జరిగిన పరిణామాలు చూస్తుంటే కేంద్రం ఒత్తిడికి ఎన్నికల సంఘం లొంగిపోయినట్టుగా కనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశారు. వీవీప్యాట్ల విషయంలో తాము కేసు వేశామని సూరవరం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన జనసేన వామపక్షాల కూటమికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చునని సిపిఎం పొలిటిక్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. కొన్ని చోట్ల తాము ప్రభావవంతంగా పనిచేయలేకపోయామని ఆయన అంగీకరించారు. తొలి విడత పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధికి కంటే స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతికే ఎక్కువ పట్టించుకొని ఓటు వేశారని అన్నారు. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం పనితీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థగా స్వేచ్ఛగా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల సంఘం సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలని, ఈ విషయంలో ఏ పార్టీ పోరాటాలు చేసినా తాము భాగస్వాములం అవుతామని స్పష్టం చేశారు. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకు తొత్తులుగా వ్యవహరిస్తే అధికారులుగా బాగా పనిచేసినట్ట అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఈసీ మీ జేబు సంస్థగా పనిచేయలేదనే కదా మీ బాధంతా అంటూ మండిపడ్డారు. రిటైర్డ్ ఐఏఎస్లు చేసిన అభియోగాలకు మీ జవాబేంటి అంటూ జీవీఎల్ నిలదీశారు. ఇక ఏపీలో చంద్రబాబు చేయడానికి ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు. జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రచారానికి పిలుస్తారని, కానీ పార్టీ ఖర్చుతో వెళ్ళండి అంటూ వ్యాఖ్యానించారు. దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాది రాజకీయ పార్టీలకు కళ్లు చెదిరే విరాళం ఇచ్చింది. 2013లో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ సంస్థ జనవరి, మార్చి త్రైమాసికంలో 220 కోట్లను ఎలక్టోరల్ ట్రస్టుకు విరాళంగా అందించింది. ఇంతటి భారీ విరాళాన్ని టీసీఎస్ అందించడం ఇదే తొలిసారి. అయితే ఇంత మొత్తాన్ని ఏ రాజకీయ పార్టీలకు అందించిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలను శుక్రవారం టీసీఎస్ వెల్లడించింది. 220 కోట్లను ఎలక్టోరల్ ట్రస్టుకు ఇచ్చిన విషయాన్ని టీసీఎస్ ఆదాయ వ్యయాల్లో ఇతర ఖర్చుల కింద వెల్లడించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 ఓ
గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మొన్నటి పోలింగ్ లో చర్చనీయాంశంగా మారిన ఈవీఎంలు, వీవీప్యాట్ల అంశం ఢిల్లీకి చేరిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు ఈవీఎంల విషయంలో జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టి పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఆయనపై ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా తప్పుబట్టారు. ఎన్నికలు, పోలింగ్ అంశాలకు సంబంధించి ఈసీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు. ఓటమి భయంతో ఇతరులను విమర్శించడం సాధారణమైన విషయం అని అన్నారు. ధైర్యం ఉంటే ఫలితాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలని సూచించారు. ఓటమి అంచుల్లో ఉన్నవాళ్లే ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతూ ఆరోపణలు చేస్తుంటారని పురంధేశ్వరి ఎత్తిపొడిచారు. ఎవరైనా గానీ ఫలితాన్ని హుందాగా అంగీకరించాలంటూ చురక అంటించారు. తెలంగాణలో కొత్త రెవెన్యూ వ్యవస్థను త్వరలో తీసుకొస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. 5 ఏళ్ల నుంచి గుర్తుకు రాని అవినీతి కేసీఆర్ కు ఇప్పుడే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. సెక్రటరియట్కు రాని కేసీఆర్ పాలన వ్యవస్థను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేల కోట్ల కమిషన్లు సొమ్మును ఖర్చు పెట్టారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెవెన్యూ శాఖ విలీనం ప్రతిపాదన విరమించుకోవాలని, రద్దు ఆలోచనలు చేయొద్దని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చినజీయర్ను కలిసి రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమను ఎలాగైనా కాపాడాలని కోరారు. సీఎం కేసీఆర్ను కలిసి తమ ఆవేదన వెలిబిచ్చుకుందామనుకుంటే అనుమతి లభించడం లేదని వాపోయారు. గత కొన్ని రోజులుగా రెవెన్యూ శాఖ రద్దుపై ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని వీఆర్ఓల సంఘం ప్రతినిధులు తెలిపారు. రెవెన్యూ శాఖను రద్దు చేయడం కంటే మార్పులు చేస్తే బాగుంటుందని అన్నారు. తెలంగాణ రెవెన్యూ శాఖకు 200 ఏళ్ల చరిత్ర ఉందని, ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ను కలవడానికి విఫల యత్నాలు చేశామని, అందుకే తమను ఆదుకుంటారని ఉద్దేశంతో చినజీయర్ స్వామిని కలిశామని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు వైసీపీని కోడికత్తి పార్టీ అని చంద్రబాబు తరచుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ కోడికత్తి తెగితే ఎట్లా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా ఆ పార్టీలో గెలిచే అభ్యర్థులు కూడా ఓటమి పాలు కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మనం ఇంతవరకు ఏం చేశామో, ఏం చేయబోతున్నామో చెప్పాలి తప్ప ఆ విషయాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోదీ, కేసీఆర్ పై విమర్శలు, ఆరోపణలు చేశారని, వైఎస్ వివేక హత్యను రాజకీయం చేస్తూ మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత సబ్బం హరి అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ గెలుపు చంద్రబాబు వ్యక్తిగత విజయమే అవుతుందని అన్నారు. టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని, హైదరాబాద్ నిర్మాణంలో తెలుగు ప్రజలు కృషి ఉందని, మళ్లీ అలాంటి రాజధాని కట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. రాజధాని, అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఎంత కష్టమో తనకు తెలుసునని, ఆ నిర్మాణాలను తాను చూసి వచ్చానని అన్నారు. భీమిలిలో తన గెలుపు ఖాయమని సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరులో టీడీపీ గెలవబోతోందని, తన విజయానికి కూడా చంద్రబాబే కారణమవుతారని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ఏపీ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో పట్టుదలతో ఉన్నారని అన్నారు. అమరావతి నిర్మాణం, గ్రాఫిక్స్ అంటూ మాట్లాడుతున్న వారిపై ఆయన మండిపడ్డారు. ఏపీలో బీజేపీ ఖాతా కూడా
కూడా తెరవదని జోస్యం చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతోందని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. జరిగిన అన్యాయాన్ని తెలుగు వారికి వివరించడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ బీజేపీకి అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో సీనియర్గా ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేసినటువంటిది అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తున్నాడనే విషయాన్ని కిందనున్నటువంటి వారు ఆ మేరకు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కొంత చిన్నది, ఇదేదో నెగిటివ్గా కాదు, కొంత విఫలత కనిపిస్తుంది. నేను ఇప్పుడే వచ్చాను కాబట్టి ఆ పార్టీ గురించి ఏమనుకోవద్దు, నెగిటివ్గా కాదు. దయచేసి ఇది ఒక చంద్రబాబు ఇలా తెలుగుదేశం తీసుకెళ్లలేదు విమర్శించారనే భావం నాది కాదు దయచేసి. కానీ ఎలక్షన్లో పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీ గెలవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుదే అని నేను చెప్పదలుచుకున్నాను. నేను గెలవడానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. ఇది చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా చాన్నాళ్ళ తర్వాత నేను ఇలాంటి ప్రాంతీయ శ్రీరామనవమి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరాముని భారీ విగ్రహంతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ధర్మశాల నుండి ప్రారంభమైన స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్ మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. యువకులు, పట్టణ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. స్వరసుధాజరి శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా స్వర మ్యూజిక్ అకాడమీ విద్యార్థులచే శ్రీరామదాసు సంకీర్తనల గానం హైదరాబాద్ కళా వెంకట దీక్షితుల కళావేదిక శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి న్యూఢిల్లీ వేణుగోపాలాచారి హాజరైనారు. విద్యార్థులు ఆలపించిన సంకీర్తనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ పద్మశ్రీ నిర్వహించగా పలువురు ప్రముఖులతో పాటు సంగీత ప్రియులు హాజరైనారు.
కీర్తనలు. ఆయన కీర్తనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రామనామం స్మరింపే శ్రీ రామదాస్ గారి సంకీర్తన గానం మరి శ్రీమతి ఎస్పి పద్మశ్రీ గారి నిర్వహణలో మరి ఆలపించిన చిన్నారులకు మేహుల్, నిత్య, త్రిష, అభిషేక్, శ్రీహర్షిత, అచ్యుత, అనూహ్య, శ్రీవల్లి, తేజస్విని, నిమిత, జ్యోతి, లాస్య మరి చిన్నారి విద్యార్థులందరికీ ఈరోజు అందరి విపోద్ఘాతం అని చెప్పి మరి కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించిన గౌరవనీయులు మరి యువకళాని అధ్యక్షులు పెద్దలు నాగేశ్వరరావు గారు, ప్రముఖులు మరి ఇటువంటి కార్యక్రమాల పట్ల సమాజంలో మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమైనా తన సొంత కార్యక్రమాలు వదిలిపెట్టి కార్యక్రమం ప్రోత్సహిస్తున్న మిత్రులు లైన్ డాక్టర్ చిల్లా రాజశేఖర రెడ్డి గారు, మా కళాపత్రిక సంపాదకులు మరి మహమ్మద్ రఫీ గారు, అదేవిధంగా ఆరాధన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు లోకం కృష్ణయ్య గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసిన గౌరవనీయురాలు రాజలక్ష్మి గారు, మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన రమణాచారి గారు, ఈరోజు మరి మీ ముందరం మాట్లాడుతున్నాం త్యాగరాయ గాన సభలో అంటే దానికి కారణం ఈరోజు ప్రపంచంలో బహుశా నాకు తెలిసినంత వరకు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవ్వరు కూడా అంటే ఒక ప్రోగ్రాంకు కన్సెషన్ ఇస్తారు, 2 ప్రోగ్రాం కన్సెషన్ ఇస్తారు, కానీ ఈ సాంస్కృతిక కళాపీఠాలను అదేవిధంగా సాంస్కృతిక కళా రంగాన్ని ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రోత్సహిస్తున్న మిత్రులు మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాన్ని ముక్కలు చేద్దామని చూస్తున్నారు. కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్లాలు, ముఫ్తీలపై మండిపడ్డ ప్రధాని మోదీ. గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన ముఖ్యమంత్రి. రెవెన్యూ వ్యవస్థను ముఖ్యమంత్రి కేసీఆర్ నాశనం చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ముప్పై 32 జెడ్పీటీసీల లక్ష్యంగా పనిచేయాలన్న కేటీఆర్. క్యాడర్ కు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.